నమస్కారం D1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో ఘనంగా ధనుర్మాస వ్రత మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పిసిసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో గల్లా జయదేవ్ భేటీ, వైసీపీ పార్టీ అభ్యర్థులకు ప్రాధాన్యత. గుంటూరు నుండి పలు ప్రాంతాలకు నూతన ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన మంత్రివర్యులు కిషన్ రెడ్డి. డ్రైవర్లు అలాగే ఓనర్లతో చర్చలు జరిపిన తర్వాతే చట్టాన్ని అమలు జరుపుతాం, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ బల్లా. గుంటూరు జిల్లా తెనాలి విఎస్ఆర్ కళాశాల మార్గ మధ్యలో శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నజీయర స్వామి వారి మంగళ శాసనములతో శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు 17/12/2023 నుండి ప్రారంభమయ్యాయి. నేడు వ్రత మహోత్సవాల్లో భాగంగా శ్రీ గోదాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 508 కొడరై ప్రసాద గుండెలతో విశేష పూజా కార్యక్రమం శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి వారి పర్యవేక్షణలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు విశేష అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరిసెల్ పాయసాన్ని మనం ఈరోజు గోడారి మహోత్సవ సందర్భంగా ఎంతోమంది భాగవతోత్తల మధ్య ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మనం జరిపించాం. ఆనందాన్ని కలిగించారు. పాల్గొన్నారు. 14వ తారీఖు గోదావరి 10 గంటల దగ్గర నుంచి అందరూ కూడా తప్పకుండా విచ్చేయాలని మరొకసారి అందరూ ప్రార్థన చేస్తూ జై శ్రీ. గుంటూరు జిల్లా గుంటూరు నుండి ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ ఈసారి పోటీకి విముఖత చూపుతున్నారని, ఈ గల్లా ఈసారి పోటీ చేయరని భావిస్తున్న తరుణంలో వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో భేటీ కావడం వైసీపీ పార్టీ అభ్యర్థులకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో జగన్కి అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి ప్రస్తుతం రాజకీయ పరిణామాల్లో ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్న తరుణంలో గల్లా చెవిరెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే సీఎం జగన్తో గల్లా భేటీ అవుతారని, వైసీపీలో చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రచారం జరుగుతుంది. వైసీపీ నుండి గుంటూరు సీటు ఇస్తారని టాక్ నడుస్తుంది. జగన్ సర్కార్ గల్లా కుటుంబానికి చెందిన అమర్ రాజాపై గురిపెట్టిందో జయదేవ్ పూర్తిగా సైలెంట్ అయ్యారని, తన వ్యాపారాలను తెలంగాణ తమిళనాడుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని, సంక్రాంతి సెలవుల తర్వాత తన అనుచరణ గణంతో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. మరి గల్లా నిజమైన వైసీపీలో చేరతారా, రాజకీయాలకు స్వస్తి పలుకుతారా అన్నది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుందని తెలియజేశారు. గుంటూరు జిల్లా తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర స్వామి వారి శాసనములతో శ్రీ నరేంద్ర రామానుజ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస మాసోత్సవాలు అత్యంత వైభవయుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకి జనసేన పార్టీ పిసిసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పిసిసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్వామివారి పూజాది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమ వేద పండితులు వారిని సాదరంగా ఆహ్వానించి వారి పేరు మీద ప్రత్యేక పూజాది కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో చెంగల్రాజు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యదర్శి సతీష్ కుమార్, మాజీ మంత్రివర్యులు ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ భారత జాతి గర్వించదగ్గ నాయకుడు, ఈ దేశంలో కోట్లాది మంది యువతకి స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశ ప్రజలకి ముఖ్యంగా యువతకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వివేకానంద స్ఫూర్తికి ఘనంగా వాళ్ళు నివాళులర్పించారు. జగన్ ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధిని మర్చిపోయి, సంక్షేమాన్ని గాలికి వదిలేసి, పాలన గురించి పూర్తిగా మర్చిపోయి కేవలం దోచుకోవడం దాచుకోవడం తప్ప ఎందులో కూడా ఆయన కరెక్ట్గా పనిచేసింది లేదని వారు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, శ్రీనివాస్, రమేష్ నాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ చంద్రమౌళి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా గుంటూరు రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే వారి ఆధ్వర్యంలో గుంటూరు నుండి విశాఖపట్నం, నర్సపూర్ నుండి హుబ్లీ, అలాగే రేణిగుంట నుండి నంద్యాల వరకు వెళ్లిన నూతన ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవానికి కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి విచ్చేశారు. అనంతరం కిషన్ రెడ్డి జెండాను ఊపి రైలు సర్వీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రగతి పదంలో సాగుతుందని, గుంటూరు నగరంలో ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా నిర్మించవలసిన రూబ్లు నిర్మాణం మరియు నగరంలో రైల్వే స్టేషన్కు వచ్చు మార్గాలు, జీజీహెచ్ రోడ్డు మరియు అరండాల్పేట 1వ లైన్ రోడ్డు కూడా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రి కిషన్ రెడ్డిని కోరగా వారు సానుకూలంగా స్పందించి నగరంలో పెండింగ్లో ఉన్న ఆర్ఓబీలు, ఆర్యూబీలు నిర్మాణానికి అవసరమైన సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో
ఆర్డీఎం రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య, జాతీయ లేబర్ కమిషన్ చైర్మన్ జయప్రకాష్, బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర, ఇతర నాయకులు, రైల్వే అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏఎంటీసీ, ఏఐటీసీ హిట్ అండ్ రన్ చట్టాన్ని ప్రస్తుతం నిలుపుదల చేస్తున్నట్లు అధికారిక ఆదేశాలు కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్రాతపూర్వక ఆదేశాలు అందించారు. మరలా తిరిగి దేశీయ డ్రైవర్లు, ఓనర్ల అసోసియేషన్లతో చర్చలు జరిపిన తర్వాత వారి అంగీకారంతో మాత్రమే హిట్ అండ్ రన్ చట్టాన్ని అమలు చేయనున్నారని, దీనివల్ల డ్రైవర్లు మరియు ఓనర్లు గాబరా పడవలసిన పని లేదని ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ బల్లా తెలియజేశారు. అట్లాంటప్పుడు మీరు ఆ స్పాట్లోనే ఉండవసరం లేదు. మీరు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయి ఇవాళ 100 కానీ 112 కానీ మీరు స్టేషన్కి సమాచారం ఇచ్చి నా వాహనం వల్ల లేకపోతే నా వాహనం కింద ఈ విధంగా పలానా చోట ప్రమాదం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం పోలీసు వారికి తెలియజేసిన ఇది మీకు అమలు కాదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నారు. అసలు అయితే ఈ చట్టం ఎట్టి పరిస్థితుల్లో అమల్లోకి రాదు. దీనికి 100% ఈ చట్టం వల్ల కేవలం డ్రైవరు సోదరుడు ఒక్కడే ఇబ్బంది పడతాడు అనుకుంటే పొరపాటు. హిట్ అండ్ రన్ కేసులో ఇక మీదట లారీ యజమాని కోర్టుకు వెళ్ళి దాన్ని తీసుకుని రావాలి అని అనుకున్నట్లయితే కనీసం 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇన్ కేసు డ్రైవర్ సోదరుడు 7 లక్షలు కట్టే పరిస్థితిలో ఉండడు. 7 లక్షల రూపాయలు లారీ యజమాని చెల్లించి డ్రైవర్ సోదరుని రిలీజ్ చేస్తే గానీ యాజమాని తాలూకా వాహనం రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.